నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ప్రజలతో మమేకమవుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇంటింటా ప్రచారం కొనసాగిస్తున్నారు. విడవలూరు మండలం అన్నారెడ్డిపాలెం, భద్రాచల గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే వారి సమస్యలు, అవసరాలను తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామాభివృద్ధి, మౌలిక వస్తుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ఇంటింటా ప్రచారానికి గ్రామ ప్రజలు, మహిళలు, యువత, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి అభిప్రాయాలు తెలుసుకోవడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ తెలుగుదేశం ప్రభుత్వంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఏదైతే చెప్పామో అవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినవన్నీ కూడా చేస్తూ పోతున్నాం. ఇక్కడ ఎంతో మంది అవ్వాతాతలు ఉన్నారు ఈ గ్రామంలో. వాళ్ళందరికీ 4,000 పెన్షన్ 1వ తేదీ కల్లా ఇస్తున్నాం. దివ్యాంగులకి 6,000 ఇస్తున్నాం. డిజేబుల్డ్ వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి వాళ్ళ అకౌంట్ లో తల్లికి వందనం జమ చేస్తున్నాం. అలాగే స్త్రీ శక్తి పథకం కింద మహిళలందరూ ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు అని చెప్పాం, అది కూడా చేస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామని చెప్పాం, అవి ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద రైతులకి ఎకరాకి 20,000 చొప్పున సంవత్సరానికి ఇస్తామని చెప్పాం, అది కూడా ఇస్తున్నాం. మత్స్యకార సోదరులకి మత్స్యకార సేవలో అనే కార్యక్రమం ద్వారా వేట నిషేధ సమయంలో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నాం. అలాగే ఆటో సేవలో ఆటో వాళ్ళకి కూడా 15,000 వాళ్ళ అకౌంట్లలో జమ చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి దగ్గర అన్నా క్యాంటీన్లు తెరవడం జరిగింది. ఈ ఊరు నుంచి మీరు కోవూరుకి వెళ్తే ద్వారా 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 16,000 మంది కుటుంబాలకి ఆసరాగా నిలబడింది మన ప్రభుత్వం అని చెప్పి మనం అంతా గర్వంగా చెప్పుకోవచ్చు. మనం అధికారంలోకి వస్తే ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం, రద్దు చేసి రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామని చెప్పాం, అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మన పిల్లలు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఎంతో మంది చదువుకొని ఉన్నారు. ఈ పిల్లలందరికీ కూడా రాబోయే రోజుల్లో 30 సంవత్సరాల నుంచి మన జిల్లాలోనే తీసుకుంటే మీకు అందరికీ తెలుసు, రాబోయే రోజుల్లో బీపీసీఎల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, కూతవేట్లో ఉంది మనకి. అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో కిసాన్ సెస్ రాబోయే రోజుల్లో సుమారు ఇప్పటికే 10-15 వేల కోట్లతో పెట్టుబడులు వచ్చాయి. ఇంకొక 2 ఏళ్లలో ఆ ఫ్యాక్టరీలన్నీ కూడా మన పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాయి. మీరు వేరే దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఉద్యోగాలే మీ దగ్గరకు వస్తాయి. మీరు చదువుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద ఉద్యోగాల వరకు అన్ని ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. అదేవిధంగా మనం కూడా మన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఆ కంపెనీలలో ఆ పిల్లలు ఎవరైతే చదువుకొని ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి కూడా మరి ఉద్యోగాలు ఇప్పించబోతున్నామని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. అదంతా ఒక ఎత్తైతే ఇంకో పక్క రోడ్లు, డ్రైన్స్, పంట కాలువలు, ప్రతి ఒక్క రంగంలో కూడా ఆర్డిఎస్ తో 3 ఫేజ్ కరెంటు 24 గంటలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటాను. ఇది ఒక నమ్మకమైన ప్రభుత్వం, మనుషులకి ధైర్యం ఇచ్చే ప్రభుత్వం. మన పార్టీకి మనం ఏం కావాలో మనం చేసుకునే విధంగా జరిగే ప్రభుత్వం. కాబట్టి మనకందరికి కూడా అండగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి అందుకే మేము ఈ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాం. ఈ రోజు కూడా ఊరికే మమ్మల్ని పంపించలేదు. ప్రతి గ్రామంలోకి వచ్చినప్పుడు ఊరికేనే తిరిగేసి వెళ్ళిపోవడం కాదు. మీకు 30 ఇళ్ళు అక్కడ ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని రండి. ఆ సమస్యలకి పరిష్కారం ఎమ్మెల్యేగా చూపాల్సిన బాధ్యత మీకుంది. కనీసం 6 సమస్యలు ఆ గ్రామంలో ఉంటే 2-3 సమస్యలన్నా మీరు ఇమీడియట్ గా తీర్చాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పడం జరిగింది. అందుకనే ప్రతి గ్రామానికి వచ్చినప్పుడు మీ సమస్యలు తెలుసుకుంటున్నాం. తప్పకుండా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం ఒకటొకటినా అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం ఈ 2 సంవత్సరాల్లో ఈ అన్నారెడ్డిపాలెంలో
ఇరిగేషన్ శాఖలో 23,80,000 ఖర్చు పెట్టడం జరిగింది. అంటే 4,80,000 FDR గ్రాంట్ తో అన్నారెడ్డిపాళెం కాలువ పూడికతి తీసాం. 19 లక్షలతో ఈస్టర్న్ ఛానల్ స్లాబ్ కల్వర్ట్ నిర్మాణం, అలాగే పంచాయతీరాజ్ శాఖలో అన్నారెడ్డిపాళెం భద్రాచలం బీసీ కాలనీ 2 CC రోడ్లు 15 లక్షలతో చేశాం. అలాగే 3,20,000తో 2 సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు, RDSS కింద 87 లక్షలతో 250 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు, 3 ఫేజ్ లైన్స్, 24 గంటలు విద్యుత్ సదుపాయం పనులు కొనసాగుతున్నాయి. అవన్నీ కూడా తొందరగా కంప్లీట్ అవుద్ది మీ ఊర్లో. అలాగే 8 లక్షలతో లైన్స్, కండక్టర్లు మార్పులు చేశాం. SC ST సబ్ ప్లాన్ కింద PMSG ద్వారా 62 ఇళ్లకు ఉచిత సోలార్ రూఫ్ టాప్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే RWS శాఖలో 11 లక్షలతో జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీటి కొళాయిలు, 10,10,000తో 2 సైడ్ కాలువలు నిర్మాణం చేపడుతున్నాం. అలాగే CMRF ద్వారా ఈ ఊర్లో ఇవన్నీ ఒకటి సంక్షేమం అభివృద్ధి 2 ఒక పక్కన అయితే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి హాస్పిటల్కి అయిన ఖర్చులు CMRF ద్వారా అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఈ గ్రామంలో ఇప్పటి వరకు 6,51,000 ఇక్కడ ఉన్న ప్రజలకి అందజేయడం జరిగింది. బీజేపీ, జనసేన అందరితో కలుపుకొని కూటమి నేతలు మీ గ్రామాల్లో మీరు ధైర్యంగా ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం, మేము ఎందుకంటే నాకు తెలిసి 82 పంచాయతీల్లో 20 వార్డులు, కోవూరులో 20 వార్డులు, బుచ్చులో ప్రతి దగ్గర కూడా మనం ఏదో ఒక పని చేస్తున్నాం. మీరు ధైర్యంగా నమ్మకంతో తలెత్తుకొని పోయి ప్రజల దగ్గరికి, అమ్మా మేము ఇవి చేసాం, మీకు ప్రభుత్వం ఎలా ఉంది, మీకేం సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలన్నీ రాసుకొని తెచ్చి నా దగ్గర ఇవ్వాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను బూత్ ఇన్ఛార్జీలకి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, కన్వీనర్లకి, కో కన్వీనర్లకి, మండల పార్టీ అధ్యక్షులకి, గ్రామ పార్టీ అధ్యక్షులకి, అలాగే గ్రామ పార్టీ కార్యదర్శులకి, ప్రతి ఒక్క ఎవరైతే దీంట్లో భాగస్వాములో ప్రజలకి సమస్యలు తీర్చే ప్రతి ఒక్కడు నాయకుడే, నాకు సంబంధం లేదని చెప్పి ఇంట్లో కూర్చోవద్దు. కూటమి నేతలు అందరూ కూడా గ్రామాల్లో తిరిగి ప్రభుత్వం ఎలా ఉందో కనుక్కొని, రాబోయే మన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి, అవన్నీ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఎవరినో పంపించి ఫోటో తీసి నాకు పంపిస్తే నాకు అర్థమైపోద్ది. మీరే నాయకులే పోయి గడప గడపకి తిరగాలి. చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు, ఆయన చెప్పారు కాబట్టి మేము తిరుగుతున్నాం, నేను చెప్పాను కాబట్టి మీరు కూడా ఇష్టంతో, ప్రేమతో ప్రజల మీద తిరగండి, కష్టంగా ఎవరు తిరగవాకండి. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ గ్రామానికి ఇప్పుడు ఏ సమస్యలు చెప్పారో ఆ సమస్యలు తీర్చిన తర్వాతే మళ్ళీ మీ గ్రామానికి వస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను.